హాయ్ హలో నమస్తే రామ్ రామ్ ఐకేబీ రైడర్స్ అందరికీ ముందుగా జాగై మాతరి జాగై బడగా ఫెస్టివల్ శుభాకాంక్షలు. ఈ బడగా ఫెస్టివల్ ఫార్మాలిటీ ఎట్లుంటుందంటే భక్తి శ్రద్ధలతోటి వండుకున్న నైవేద్యాన్ని తేకాకులో రాత్రి అంతా దేవుడి దగ్గర పెడతారు. తెల్లవారుజామునే నైవేద్యాన్ని మరి కొత్త బడగా అంటే కొత్త స్టిక్ తీసుకొని ఊరి పొలిమేరలో ఉన్న శివ బోడీలు మేము జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఎక్కడైతే జరుపుకుంటాం అక్కడ ఒక చెట్టు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ బడగ పెట్టేసి తీసుకెళ్ళే నైవేద్యాన్ని దేవుడికి సమర్పించిన తర్వాత అందరు కలిసి భోజనం చేస్తాం. ఒక ఊరిలో ఒక గూడెంలో ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని బడగలు ఎవరింటిది వాళ్ళు తీసుకొని వస్తారు. ఓకే మై కేబీ రైడర్స్, ఆ ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని ఇప్పుడే మా పొలిమేరలో సమర్పించినాం. అంటే శివబోడి చెట్టు ఉంటుంది కదా, అక్కడ ఆ బడిగాను పెట్టేసి తీసుకెళ్ళిన నైవేద్యాన్ని ఇప్పుడే సమర్పించినాం. అండ్ ఇప్పుడు అందరు కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మిగిలిన నైవేద్యాన్ని మేమందరూ కలిసి తిన్న తర్వాత ఈరోజు ఏమంటారు, ప్రతి ఆకు ప్రతి చెట్టు ఔషధమే అంటారు. సో ఏ ఆకు కోసినా ఏ చెట్టు కోసినా కూడా ఇవాళ ఔషధంతో సమానం కాబట్టి తర్వాత కొన్ని ఆనవాయితీగా వస్తున్న ఔషధ గుణాలు కలిగిన మొక్కలు చెట్లు తీసుకొని ఇంటికి వెళ్తారు. దీంతో ఫెస్టివల్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నా వెనకాల మా బ్రదర్ని చూడవచ్చు, సాయి, ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే మై కేబీ రైడర్స్, ఫెస్టివల్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడే రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. అయితే ఈరోజు స్పెషల్ ఏంటిది అంటే, ఈరోజు ఏ ఆకు అయినా ఏ చెట్టు అయినా ఏ మూలికైనా కూడా ఇవాళ మందులాగా పనిచేస్తూ అంటారు. అది ఆనవాయితీగా వస్తున్న ఆచారం అన్నట్టు. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏవైతే ఆనవాయితీగా వస్తున్నాయో చెట్లు మందుగా పనిచేస్తాయి అంటారు, వాటిని తీసుకెళ్తారు. సో అదే ఫార్మాలిటీలో భాగంగా, సో మేమేం యూజ్ చేయం కానీ ఫార్మాలిటీలో భాగంగా నేను కూడా తీసుకెళ్తాను. సో ఎన్ని మెడిసిన్స్, ఎన్ని చెట్లు, ఎన్ని ప్లాంట్స్ కలెక్ట్ చేసిన, సో ఈ ప్లాంట్స్ కలెక్ట్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసుడితోటి ఫెస్టివల్ కంప్లీట్ అవుతుంది.